ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. మనం ఏమిటి మేడే ఫస్ట్ తారీఖు హాలిడే. ఎప్పుడైనా కానీ మంత్ ఎండింగ్లో ఏదైతే ఎక్స్పైరీ ఉంటుందో ఎక్స్పైరీకి ఫస్ట్ తారీఖు మధ్యలో ఎక్స్పైరీ కనుక ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఎక్స్పైరీ ప్రతి నెల చివరి గురువారం ఉంటుంది. మనం ఏం చేయాలి? ఎవరైతే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఐడియా ఉంటే ఓకే, లేకపోతే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లేకపోతే ఈక్విటీలో ఏదైతే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఎక్స్పైరీ రోజు ముందు రోజు కానీ ఎక్స్పైరీ రోజు కానీ ఆటో సెక్టార్ షేర్స్ మీద ఫోకస్ చేయాలి. ఈ ఆటో సెక్టార్ షేర్స్ ఎందుకు ఫోకస్ చేయాలంటే ప్రతి నెల ఫస్ట్ తారీఖు నాడు ఆటో సెక్టార్స్ సేల్స్ డేటా వస్తుంది. ఈ ఆటో సెక్టార్ సేల్స్ డేటా ఇంక్రీజ్ అయింది అనుకోండి, ఫస్ట్ తారీఖు పొద్దున్నే ఆ షేర్లన్నీ పెరుగుతాయి. ఆటో సెక్టార్లో ఏమేమి ఉంటాయి? మనం మీకు అంతకి డౌట్ ఉంటే ఆటో సెక్టార్ సేల్స్ కావాలి, కంపెనీల పేర్లు కావాలంటే screener.inకి వెళ్ళండి. వెళ్ళి ఒక్కసారి సర్చ్కి వెళ్ళి అక్కడ ఆటో అని కొట్టినా చాలు. ఆటో సింపుల్గా ఆటో అనుకోండి ఉదాహరణకి. ఆటో అనగానే ఆటోకి సంబంధించినటువంటి కంపెనీలు వచ్చేస్తాయి. వాటిల్లో ఆటో యాన్సిలరీస్ ఉంటాయి, ఆటోలు ఉంటాయి. ఆటోకి సంబంధించిన 116 కంపెనీలు వచ్చినాయి. ఇక మన పని ఏంటిది? ఈ 116 కంపెనీలు వీలైతే సింపుల్గా మామూలుగా కావాలి అనుకుంటే ఇప్పుడు ఉదాహరణకి మారుతి అనుకోండి. మారుతి అని సెర్చ్లోకి వెళ్ళి పీర్స్కి వెళ్ళాలి. పీర్స్కి వెళ్తే ఈ ఆటోమొబైల్లో మారుతి, M&M, హుండై, హిందుస్థాన్ మోటార్సు, టీవీఎస్ మోటార్సు, బజాజ్, ఐషర్ మోటార్, ఇట్లా మనకి టాటా మోటార్స్, తర్వాత హీరో మోటో, అశోక్ లీలాండ్, ఎస్కార్ట్స్, ఓలా, ఫోర్స్ మోటార్స్, ఒలెక్ట్రా గ్రీన్ టెక్, SML ఇసుజు, అతుల్ ఆటో, హిందుస్థాన్ మోటార్స్, ఇట్లా వార్డ్ విజార్డ్, ఇవన్నీ ఉంటాయి అన్నట్టు. మన పని ఏంటిది? ఏదైతే ఆటో సెక్టార్లో యాన్సిలరీస్ ఉంటాయి, ఆటోమొబైల్ కంపెనీస్ ఉంటాయి. మన పని ఏంది? F&O ఎక్స్పైరీ ఏదైతే ప్రతి నెల చివరి గురువారం ఉంటుంది, చివరి గురువారం రోజు ఈ ఆటో సెక్టార్ సంబంధించిన ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీలు బాగా లాభాల్లో ఉన్నటువంటి చూసుకొని ఈ 3 ప్రతి నెల డేటా వస్తుంటుంది. ఆర్డర్స్ అని ఉంటుంటుంది. ఈ ఆర్డర్స్ డేటా ఏదైతే వచ్చిందో మీరేం చేయాలి? ఆ డేటాని బేస్ చేసుకొని ఏ కంపెనీ ఎక్కువ సేల్స్ పెరగబోతుంది అనేది గెస్ చేయాలి. మనం గెస్ చేసి ప్రతి నెల ఎక్స్పైరీ ఫ్యూచర్స్ లాస్ట్ రోజు గురువారం రోజు ఈ ఆటో సెక్టార్ సంబంధించినటువంటి షేర్లని కొనుక్కోవాలి. ఎవరైతే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఐడియా ఉంటేనో కాల్స్ కొనుక్కోవాలి. ఏది సేల్స్ పెరుగుతాయి అనుకున్నాయి కాల్స్ కొనాలి. సపోజు సేల్స్ అంత లేవు, లాభాలు అంత లేవు అనుకోండి, పుట్టు కొనుక్కోవాలి. లేదు అనుకుంటే హెడ్జింగ్ చేసుకోవచ్చు. ఆటో సెక్టార్లో హెడ్జింగ్ అంటే ఏంది? రిజల్ట్స్ బాగుంటాయి అనుకోండి ఉదాహరణకి. అంటే ఆటో సెక్టార్ సేల్స్ డేటా బాగా పెరుగుతుంది అనుకుంటే షేర్ పెరుగుతుంది కాబట్టి ఫ్యూచర్ కొనుక్కొని ఒక కాలు ఒక పుట్టు అమ్ముకోవాలి. అంటే హెడ్జింగ్ అనమాట. అంటే ఏంది? అది ఎంతవరకు అక్కడ మళ్ళీ మీరు గ్రాఫ్లో చెక్ చేస్తే మంత్లీ వోల్టాలిటీ ఉంటుంది. మంత్లీ ఎంతవరకు 300, 400 పైకి కిందికి ఉంటుంది వేరియేషన్. అప్పుడు ఏం చేయాలి? సపోజ్ 300 ఉందనుకోండి, ఒక షేర్ కొన్నావు, 300 దాని యొక్క మంత్లీ లోకి హైకి డిఫరెన్స్. పైన ఒక 300 రూపాయలు దమ్మాలి, కింద ఒక 300 రూపాయలు దమ్మాలి. 400 రూపాయలు ఉంది ధర, పైన ఒక 400, కింద ఒక కాలు, పై 400 కాలు, కింద 400 పుట్టు. సపోజ్ 1000 రూపాయలు తేడా ఉంది, పైన 100 రూపాయలు కాలు అమ్మాలి, కింద 1000 రూపాయలు పుట్టు అమ్మాలి. ఇట్లా చూసుకొని చేయాలి. లేదు ఎందుకులే ఇవన్నీ మాకు అంత ఐడియా లేదు అనుకుంటే మీరేం చేయాలి? ఆటో సెక్టార్లో ఏదైతే షేర్లు కొనుక్కోవాలి. షేర్లు 2 రకాలు. MTFలో కొనుక్కోవడం ఒక పద్ధతి, మార్జిన్ ట్రేడ్ ఫెసిలిటీ అంటారు. 25, 27, 30% ఉంటాయి. అంటే 1,00,000 రూపాయలు షేర్లు కొనాలనుకుంటే 30,000 పెట్టి కొనుక్కోవడం ఒక పద్ధతి. లేదు ఫుల్ అమౌంట్ కట్టేసి మామూలుగా డెలివరీ తీసుకోవడం ఒక పద్ధతి.
ఇవన్నీ జరిగిన తర్వాత మనం ఏం చేయాలి, ఫస్ట్ తారీఖు పొద్దున్నే డేటా వచ్చేస్తుంది కదా, డేటా రాగానే మన షేర్లు ఏ షేర్లు ఏ మీరు హోంవర్క్ చేసి ఉన్నారు అవి రాగానే 5% 10% చూసుకోవాలి, మీరుగా చూసుకొని ఎగ్జిట్ అయిపోవాలి, అంతే సింపుల్గా. ఇదేంటిది అంటే జనరల్గా ప్రతి నెల ఆటో సెక్టార్ సేల్స్ డేటా ఫస్ట్ తారీఖు వస్తాయి. ఫస్ట్ తారీఖు నాటే దీని మూవ్మెంట్ ఉంటుంది, మళ్ళీ తర్వాత ఇక ఒక దగ్గర ఆగిపోతుంది, సైడ్ వేస్ అంటాం, న్యూట్రల్ ఉండటం, పెరిగి తగ్గిపోవటం, తగ్గి పెరిగిపోవటం, ఇట్లా జరుగుతూ ఉంటాయి. మన పని ఏంటిదిగా ఇవి గుర్తుపట్టి ఇవి మనము ట్రేడింగ్ చేసుకోవాలి. ప్రతి నెల లాస్ట్ గురువారం నాడు, చివరి గురువారం F&O ఎక్స్పైరీ అప్పుడు ఇది చేయాలి. ఏది, ఆటో సెక్టార్ సేల్స్ డేటా చూసుకొని అవి చేస్తే అప్పుడు మీకు ఈజీ అనమాట. అంటే మనకి ఏం జరగబోతుందో ఏమవబోతుందో తెలవాలి. దాన్ని బట్టి ఆ డేటా ఏదైతే అనౌన్స్మెంట్ జరుగుతుందో అప్పటికి మనం చూసుకొని ఆ కంపెనీకి సంబంధించిన ఆ సెక్టార్కి సంబంధించినటువంటి షేర్లు ఏది వాల్యూ ఉన్నాయో చూసుకొని అవి కనుక మీరు కొనుక్కుంటే ఆటోమేటిక్గా ఆ డేటా రాగానే ఆ షేర్లు పెరగగానే మనం ఎగ్జిట్ అవ్వచ్చు. ఓకేనా, రైట్. మీకు ఇంకా డౌట్ ఉంటే మీరేం చేయాలంటే, ఇదంతా కొంచెం కన్ఫ్యూజన్ ఉండొచ్చు కానీ ఏం కాదు, మీరేం చేయాలి, ఒకవేళ ఏదైనా ఉంది అంటే మీ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెట్టండి, అంతే తప్ప దయచేసి కాల్ చేయవద్దు. దీని మీద ఇంకా మీకు ఆటో సెక్టార్ సేల్స్ కానీ ఇంకేదన్నా అనిపిస్తే మీరు మెసేజ్ పెడితే మనం ల్యాప్టాప్, డెస్క్టాప్ కనుకుంటే మనం ప్లాన్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలవుతుంది. ఓకే, ఇదంతా అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఓకే, థ్యాంక్ యూ, సెలవు.